ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఈ మాట మరొకసారి మనం కలిసి చదువుదాం. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చి. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం ఎవరైనా చదవండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. ఎవడైనను దేవభక్తుడయుండి ఆయన చిత్తమును చొప్పున జరిగించినట్లా ఆయన వాని మనవి ఆలకించు. కీర్తన 65:2లో మనం చూస్తూ వచ్చినాము. ప్రార్థన ఆలకించు వాడా. దేవుని పేరేంటి? మన దేవుని పేరేంటి? ప్రార్థన ఆలకించువాడు. కాబట్టి మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. ఇంకా చూడండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. మోషే అంటా ఉన్నాడు, మన దేవుడు సమీపముగా ఉంటా ఉన్నాడు. ఇప్పుడు మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా, మనం ఆయన ఎదుకు వచ్చినప్పుడల్లా ఆయన మనకి ఎట్లా ఉంటా ఉన్నాడు? సమీపముగా ఉంటా ఉన్నాడు. చూడండి, లోకరీతిగా మన బంధువుల ఎదుకో, రక్త సంబంధికుల ఎదుకో, అన్నదమ్ముల ఎదుకో, తల్లిదండ్రుల ఎదుకో మన అక్కర నిమిత్తం వెళ్తే 1 2 సార్లు వారు మన విషయం జాలి పడతారు. 3వసారి 4వసారి అలాగ వెళ్తూ ఉంటే ఏం చేస్తారు వాళ్ళు? మనం వస్తున్నామంటేనే ఏం చేస్తారు? వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతారు. ఫలానా అక్క వచ్చింది, లేకపోతే ఫలానా అన్న వచ్చినాడంటే అమ్మ దానికోసమే వచ్చింటాడేమో అని ఏం చేస్తాడు? ఆ సమయానికి లేకుండా ఏం చేస్తాడు? దూరంగా వెళ్ళిపోతాడు. తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా సరే. అయితే మన దేవుడు ఎలాంటి వాడు అంటే, మనం ఆయన ఎదుకు వచ్చినప్పుడల్లా, మన అక్కర కొరకై ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడల్లా ఆయన ఎట్లా ఉంటాడంట? మన విషయంలో సమీపంగా వస్తాడంట. చూడండి, సమీపముగా వస్తాడంట. సమీపముగా వచ్చి మన మొరను ఏం చేస్తాడు? ఆయన వింటూ ఆలకిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము, మన అక్కర నిమిత్తమై ఎవరి ఎద్దకు వెళ్ళాలా? మనకు సమీపముగా వచ్చే వారి ఎద్దకే వెళ్ళాలి. ఎవరు మనకు సమీపంగా వస్తారు? ఎవరు? మన దేవుడు మాత్రమే. మనం ఆయన ఎద్దకు వెళ్ళినప్పుడల్లా ఏం చేస్తాడు? ఆయన దూరంగా వెళ్ళిపోతాడా? నో 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 అని చెప్పి వెళ్ళిపోతాడా? వద్దు వద్దు వద్దని వెళ్ళిపోతాడా? ఏమంటాడు ఆయన? ఏం చేస్తాడ? సమీపంగా వస్తాడు. అంటే నువ్వు ఆయన ఎద్దకు వెళ్ళే కొలది, మనం ఆయన ఎద్దకు వచ్చే కొలది ఏం చేస్తాడంటే ప్రభు మనకు సమీపంగా వస్తాడంట. కాబట్టి మన దేవుడు ఎవరు? ప్రార్థన ఆలకించేవాడు. ఆయనకు ఎద్దకు వెళ్ళినప్పుడల్లా ఆయన మనకేం చేస్తాడంట? సమీపముగా వచ్చు. అయితే మనము యోహాను సువార్తలో చూస్తూ ఉన్నాము, ఒకరి ప్రార్థన వింటాడు, ఇంకొకరి ప్రార్థన వినాడంట. అక్కడ చూస్తూ ఉన్నాం కదా. పాపుల మనవి ఆయన ఆలకి. ఎవరి ప్రార్థన ఆలకించాడంట? ఆయన పాపుల మనవిని ఆయన ఆలకించు. ఇంకొక చోట రాయబడుతుంది, రక్షింప నేరక ఉండినట్లు ఆయన హస్తము కురచ్చ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. కానీ ఏంటంట? మీ దోషములు, మీ పాపములు ఏమున్నాయంట? దేవునికి నీకు ఎట్లా ఉన్నాయి? అడ్డంగా. అంటే ఈ పాపం అనే గోడ అడ్డుగా ఉండటం బట్టి మన ప్రార్థన ఏం చేయట్లేదు? దేవుని సన్నిధికి చేరటం లేదు. కాబట్టి మన దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే మనం ఎలాగ ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు? ఆయన పాపుల మనవిని ఆయన ఆలకించు. రోమిలకు రాసిన పత్రికలో రాయబడుతుంది కదా, ఏ భేదము లేదు, అందరూ కూడా ఏం చేశారంట? అందరూ అంటే ఏమని? దాని అర్థం ఏంటి? చిన్న పెద్ద, కుల మత భేదము లేకుండా, జాతి వర్గ భేదము లేకుండా అందరూ కూడా పాపం చేసిన వాళ్ళు.
కాబట్టి పాపుల మనవిని ప్రభు ఆలకించడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం. మరి మనం పరిశుద్ధపరచబడాలి అంటే యోబు గ్రంథంలో రాయబడుతుంది కదా, ఏంటి, నరుడు దేవుని దృష్టికి పవిత్రుడు ఎట్లు కాగలడు? ఎట్లా అవుతాం? అందుకొరకే 1 యోహాను 1:7-9 రాయబడుతుంది కదా, మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి ఏం చేస్తాడు? సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు? ఆయన పవిత్రులుగా చేస్తాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? కడిగి. కాబట్టి యేసు ప్రభు యొక్క రక్తం మనల్ని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. ఎప్పుడైతే మనం పరిశుద్ధపరచబడతామో, పరిశుద్ధపరచబడిన వారి ప్రార్థన ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? వింటా ఉన్నాడు. కాబట్టి ఎలాగో మనం పరిశుద్ధపరచబడతా ఉన్నాం? యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా. యేసు ప్రభు రక్తం ఎక్కడ కార్చబడింది? మన నిమిత్తమై ఆ కల్వరి శిలువలో ఆయన గాయపరచబడ్డాడు. మన పాప పరిహారం నిమిత్తమై యేసు ప్రభు ఆ శిలువలో గాయపరచబడ్డాడు, కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు. ఆయన శరీరం అంతా చాలుగా దునపడతా వచ్చింది, చూడనల్లని వాడిగా చేయబడ్డాడు. ఆయన రక్తమంతటిని, తన ప్రాణమంతటిని ఆ శిలువలో ఏం చేశాడు? ధారపోసాడు. యేసు ప్రభువా, నువ్వు నా పాపం నిమిత్తమై ఆ శిలువలో బలి అయినావు, చనిపోయినావు, తిరిగి లేచినావు, నేను నమ్ముతూ ఉన్నాను, నీ రక్తముతో నా పాపములను కడుగు అంటే ఆయన ఏం చేస్తాడు? మన పాపములను క్షమిస్తాడు. క్షమించడానికి ఆయన ఎలాంటి వాడు? సిద్ధమైన మనసు గలవాడు. కాబట్టి చిన్నపిల్లలైనా పెద్దవారు ఎవరైనా సరే ప్రతి ఒక్కరము కూడా ఏం చేసిన వారము? పాపము చేసిన వారి యొక్క ప్రార్థన దేవుడు ఏం చేయడు? ఆలకింప. మన దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే ఆయన రక్తము చేత మనం కడగబడి పరిశుద్ధపరచబడినట్లయితే వారి ప్రార్థనను దేవుడు ఏం చేస్తాడు? వింటాడు. కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మనం ఏం చేయబడాలా? ఆయన రక్తము చేత మనం ఏం చేయబడాలా? కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి. రెండోదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే అక్కడ ఏం రాయబడుతుంది? ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తమును జరిగి. దేవభక్తుడు అంటే ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉందా? చదువునా? యోహాను సువార్త 9:31 చదువు. ఎవరైనా చదువు ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళు? యోహాను సువార్త 9:31 చదువు. మా ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళు చదవండి, గట్టిగా చదవండి. వర్షిపర్. చాలండి. నేను ఎందుకు చదివిస్తున్నానంటే దేవభక్తుడు అంటే ఏంటంటే ఇంగ్లీష్లో ఏం రాయబడుతుందమ్మా? వర్షిపర్ అంటే ఆరాధించేవారు. ఆయన ఆరాధించే వారి యొక్క ప్రార్థనను దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? వింటా ఉన్నాడు. పరిశుద్ధపరచబడం మాత్రమే కాదు, దేవభక్తుడు అంటే ఏంటంటే వర్షిపర్ అంటే ఆయన ఆరాధించే వారి యొక్క ప్రార్థనను దేవుడు వింటాడు. కనుకనే కదా మనం ప్రతి ఆదివారము సమాజంగా కూడి వచ్చినప్పుడల్లా మనం ఏం చేస్తాము? ఆయనను ఆరాధిస్తాం. సమాజంగా కూడి వచ్చినప్పుడే కాదు, వ్యక్తిగతముగా కూడా ప్రభువును మనం ఏం చేయాలా? ఆరాధించేవారిగా ఉండాలా. పరలోకంలో వారానికి ఒకసారి ఆరాధిస్తారా? ఏముందంటే అక్కడ యెషయా గ్రంథం రాయబడుతుంది, చదవండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం చదవండి. చాలు. ప్రభుని ఏం చేస్తాం? ఏమైనా ఆరాధిస్తూ ఉన్నారంటే వారు పరిశుద్ధుడు. ప్రకటన గ్రంథంలో చూస్తూ వచ్చినట్లయితే చూడండి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము చదువుమా. రాత్రింబవళ్ళు అనే మాట ఉంది ఒక చోట. 8వ వచనం చివరి మాట చదువు. ఉండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే సర్వాధికారియో దేవునకు ప్రభువు పరిశుద్ధుడని మానక రాత్రింబలు చెప్తా ఉన్నారంట. అనగా దేవదూతలు ప్రభుని ఎప్పుడు ఆరాధిస్తూ ఉన్నారు? రాత్రింబగళ్ళు నిరంతరము ఆరాధిస్తూ ఉన్నారు. కనుకనే రోమిలకు రాసిన పత్రికలో రాయబడుతుంది,
ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యండి ఎలాంటి వాడిగా ఉన్నాడు? నిరంతరము స్తోత్రారుడు. చదవండి అన్నమాట. రోమీలకు రాసిన పత్రిక చదవండి అన్న. ఇప్పుడు యవనస్తుల పిల్లలు వచ్చారులేమ్మా, వీళ్ళు చదువుతారు. చదవండి అమ్మా. స్కూల్ నుంచి హాలిడేస్ నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు చదువుతారులేమ్మా, వీళ్ళకి ఇద్దాం. చదవమ్మా. రోమా చాప్టర్ 9:5 చదవమ్మా. చదవండి, తెలుగులోనే చదవండి పిల్లలు, చదవండి. పుట్టెను నిరంతరము ఎలాంటి వాడిగా ఉన్నాడు? స్తోత్రారుడిగా, అనగా నిరంతరము పూజింపదగిన వాడిగా, నిరంతరము ఆరాధనలకు యోగినటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుకనే దేవదూతలు ఏం చేస్తూ ఉన్నారు? నిత్యము ప్రభువును, దేవదూతలు నిత్యము ప్రభువును ఆరాధిస్తున్నారంటే మనం కూడా ఏం చేయాలా? నిత్యము ప్రభువును ఆరాధించాలి. అందుకనే దావీదంటా వచ్చినాడు, నేను ఎల్లప్పుడూ ఏం చేస్తాను? యెహోవాను సన్నతిస్తా, ఎల్లప్పుడూ నేను ప్రభువును ఆరాధిస్తాను. ఎల్లప్పుడూ అంటే అర్థం ఏంటి? ఎల్లప్పుడు అంటే కష్టములో, శ్రమలో, దుఃఖములో, ఇబ్బందుల్లో, ఎన్ని పరిస్థితుల్లో నేనేం చేస్తాను? ప్రభువును ఆరాధిస్తాను. అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో ప్రభువు నేనేం చేస్తాను? ఆరాధిస్తాను, ప్రభువును స్తుతిస్తాను. కాబట్టి మొట్టమొదటిగా పాపుల మనవి దేవుడు ఏం చేయడు? ఆలకించడు. అయితే ఎవరైతే ఆయన రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడుతున్నారో వారి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. రెండోదిగా మనం చూస్తూ ఉన్నాము, ఎవరి ప్రార్థన దేవుడు వింటా ఉన్నాడు? వర్షిపర్ యొక్క ప్రార్థన. అనగా మనము ఆయన ఎలాంటి వారిగా ఉండాలని మనం కోరబడతా ఉన్నాము? ఆయనను మనం ఏం చేయాలా? ఆరాధించేవారిగా ఉండాలా. ఎప్పుడు? ఉదయానికి ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారైనా ఎల్లవేళలా ఆయన గూర్చిన గానము, ఆయనకు కూర్చిన కీర్తి మన హృదయంలో ఉండాలి. కనుక కీర్తనకాడు అంటాడు, ఎల్లప్పుడూ నా నోట ఏముందంట? వారి గురించిన మాటలు, వీరి గురించిన మాటలు, దూషణ మాటలు, గర్వపు మాటలు ఉన్నాయా? ఏమున్నాయంట ఆయన నోట? ఆయన గురించిన కీర్తి నా నోట ఉంది. కాబట్టి దేవుని బిడలముగా మన నోట ఏముండాలా? ప్రభుని గురించిన మాట, ప్రభుని గురించిన ధ్యానం, ప్రభుని గురించిన కీర్తి, ప్రభుని గురించిన వర్ణన మన హృదయంలో నిత్యము ఉండాలన్నమాట, నిత్యము ఉండాలి. కాబట్టి రెండోదిగా మనం చూస్తూ ఉన్నాము, ఆయన దేవభక్తుడై ఉండి అంటే ఎవరు దేవభక్తులు? దేవభక్తులు అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో వర్షిపర్, అనగా ఆయన ఆరాధించే వారి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. మూడోదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, చదవండి, అదే కంటిన్యూ చేయండి. యోహాను సువార్త 9:30. చాలు. మూడో మాట చూస్తూ ఉన్నాము, వర్షిపర్గా ఉండి, ఆయన ఆరాధించేవాడిగా ఉండి, ఆయన ఆరాధికుడిగా ఉండి ఏం చేయాలంటే మనము ఆయన చిత్తము చొప్పున చేయాలి. ఆయన చిత్తము అంటే ఆయన ఇష్టం. దేవుని చిత్తము అంటే ఇంగ్లీష్లో చదువున్నానా? అట్లే 9:37 చదవండి ఇంగ్లీష్లో అట్లే. అండ్ డస్ హిజ్ విల్ అంటే దేవుని యొక్క చిత్తము లేక దేవుని యొక్క ఇష్టం. దేవుని చిత్తం అంటే మనం ఏదో గొప్పగా అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని యొక్క ఇష్టం. చూడండి, ఆ మాట రాయబడుతుంది యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం చదవండి. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకి పరలోకం నుండి. అర్థమవుతుందా? నా ఇష్టం అంటున్నాడు. మరి నెక్స్ట్ వర్స్లో ఏమంటున్నాడు? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చు. అంటే నా ఇష్టము నెరవేర్చుట, లేకపోతే నన్ను పంపిన వాని చిత్తము. కాబట్టి దేవుని చిత్తము అంటే దేవుని యొక్క ఇష్టం. ఏంటి? దేవుని యొక్క ఇష్టము నెరవేర్చే వారి యొక్క ప్రార్థనను దేవుడు ఏం చేస్తాడంట? ఆలకిస్తాడు. ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? చెప్పండి. దేవుని యొక్క ఇష్టము నెరవేర్చే వాని యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, మన ఇష్టం, నా ఇష్టం. పిల్లలు కూడా ఎక్కువ అంటారు కదా, నా ఇష్టం నాన్న, నా ఇష్టం మమ్మీ,
ఇది చాలా యూత్లో కనిపించే మాట, వినబడి ఇచ్చే మాట ఏంటి? నా ఇష్టం. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనం చదవండి. కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అంటే నీకు ఇష్టమైనట్టు జీవించితివి అనగా సుఖము అనుభవించడానికి, సంతోషంగా ఉండడానికి ఏం చేశాడంట ఆయనకి ఇష్టమైనట్టు జీవించడానికి, ఆయన ఇష్టమును నెరవేర్చుకుంటూ వచ్చినాడు అనమాట. ఇది నాన్న పిల్లలకి మనము సమయం ఇద్దాం, వాళ్ళు చదవనివ్వండి. కాబట్టి ఆ యొక్క ధనవంతుని గురించి దేవుడు తీర్చిన తీర్పు ఏంటంటే ఒక్కటే మాట, ఏంటి? భూమి మీద నువ్వు ఎట్లా ఉన్నావు? నీకు ఇష్టమైనట్టు జీవించినావు, అందుకే నీకు ఇష్టమైనట్టు చేసినావు, నీకు ఇష్టమైనట్టుగా ప్రవర్తించినావు. నా ఇష్టము నెరవేర్చలా, దేవుని చిత్తమును నెరవేర్చలా, దేవుని ఇష్టం నువ్వు నెరవేర్చు. కాబట్టి మన రాయబడుతున్న మాట కదా, న్యాయాధిపతుల గ్రంథంలో ఏం రాయబడుతుంది? ఇశ్రాయేలులకు రాజు లేడు. వారందరూ కూడా ఏం చదవండి, న్యాయాధిపతుల గ్రంథము. పిల్లలు మీరు చదవండి అన్న. న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనం. మగపిల్లలైనా చదవచ్చు, చదవండి. ప్రతివాడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడంట? తన ఇష్టం. వారికి రాజు లేడు, నాయకుడు లేడు, కనుక ఎట్లా ఉన్నారంట వాళ్ళు? ఇష్టానుసారంగా. కాబట్టి ఆ ధనవంతుని గురించి దేవుడు ఏం తీర్పు ఇచ్చినాడు? అయ్యా, భూమి మీద నువ్వు నా ఇష్టమును నెరవేర్చలేదు, నాకు ఇష్టమైంది నువ్వు చేయలేదు, నీకు ఇష్టమైనట్టుగా నువ్వు జీవించు. దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడు? ఎవరైతే తమ ఇష్టం నెరవేర్చుకుంటా ఉన్నారో వారి ప్రార్థనను దేవుడు ఏం చేయడు? ఆలకించడు. కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మొట్టమొదటిగా మనం పరిశుద్ధమై ఉండాలా, రెండవదిగా ఆయన ఆరాధించేవారిగా ఉండాలా, మూడవదిగా ఎలాంటి వారిగా ఉండాలా? మనము మన ఇష్టమును కాదు, ఎవరి ఇష్టము? దేవుని ఇష్టమును నెరవేర్చేవారిగా ఉండాలా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక రాయబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే తమ ఇష్టమును నెరవేర్చుకుంటా ఉన్నారో వారి మీద ఏముందంట? దేవుని ఉగ్రత. కాబట్టి ఒకప్పుడు మన ఇష్టంను నెరవేర్చుకుంటా వచ్చినాం. అయితే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తము చేత కడగబడినాము. కడగబడిన నీవు, నేను, మనము ఏం చేయాలంట? మన ఇష్టము కాదు ప్రభువా, నా ఇష్టము కాదు ప్రభువా. ఎవరి ఇష్టము చెప్పండి? దేవుని ఇష్టం, యేసు ప్రభు యొక్క ఇష్టం. కనుకనే కుమారుడైనటువంటి యేసు ప్రభు ఏమంటా వచ్చినాడంటే, అయ్యా ఈ భూమి మీదకి నేను వచ్చినా, ఎందుకు వచ్చినానంట? నా ఇష్టం నెరవేర్చుకోవడానికి కాదు, నాకు ఇష్టమైనట్టుగా ఉండడానికి కాదు. ఎవరికి ఇష్టమైనట్టు? నన్ను తండ్రి అనే దేవుడు ఎందుకు పంపాడో, నేను ఏ పని నిమిత్తం అయితే పంపబడ్డానో ఆ పనిని నెరవేర్చడానికే, ఆ తండ్రి ఇష్టము నెరవేర్చడానికే నేను ఈ లోకానికి వచ్చినాను. కాబట్టి ప్రభువును ఆరాధించే వారంగా ఉండడం మాత్రమే కాదు, కానీ ఎవరి ఇష్టం నెరవేర్చాలంట? ఆయన ఇష్టం అనగా మన ప్రభు యొక్క ఇష్టం. మన ప్రభు యొక్క ఇష్టమును నెరవేర్చే వారిగా మనము ఉండాలి. చూడండి, ఒక మాట రాయబడుతుంది. ఇంకా యేసు ప్రభు వారు అంటాడు, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం చదవండి. ఆయనకి ఇష్టమైన కార్యము నేనేం చేస్తాను? ఒకసారి చేస్తానా? 2 సార్లు చేస్తానా? ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ చేస్తా. ఎవరంటున్న మాట? ఈ మాట
యేసు ప్రభువారు అంటా ఉన్నారు, అయ్యా ఈ భూమి మీద నా తండ్రికి ఇష్టమైన కార్యములే నేను చేస్తా. ఎన్ని చేస్తాడంట? ఒకటేనా, రెండేనా, ఎన్నిసార్లు అంట? ఎల్లప్పుడూ చేస్తా, ఎల్లప్పుడూ నేను చేస్తాను కనుక ఆయన నన్ను ఏం చేయలేదు, ఒంటరిగా విడిచిపెట్టాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మన దేవునికి ఇష్టమైనవి మనం చేసినప్పుడు, మన దేవునికి ఇష్టమైన కార్యములే మనం చేసినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు, ఒంటరిగా విడిచిపెట్టనే ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఎవరికి తోడుగా ఉంటాడు? నన్ను ఎవరికి తోడుగా ఉంటాడు చెప్పండి, ఎవరికి తోడుగా ఉంటాడు? ఆయనకి ఇష్టమైన కార్యం. మీరు మీ చదువుల నిమిత్తమై దూరంగా ఉన్నారు తల్లిదండ్రులకు, దేవుడు మీకు తోడుగా ఉండాలంటే, మనకు తోడుగా ఉండాలంటే ఎవరికి ఇష్టమైన కార్యాలు చేయాలా? దేవునికి ఇష్టమైన కార్యాలు. దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేస్తే ఆయన మనకి ఎట్లుంటాడంట, తోడుగా ఉంటాడు. ఆయన మనకు ఒంటరిగా విడిచిపెట్టాడు. కాబట్టి వారి ప్రార్థనను ఆయన వింటా ఉన్నాడు, వారి ప్రార్థనను ఆయన ఆలకించేవాడిగా ఉన్నాడు, ఆయన వారికి తోడుగా ఉన్నాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం చదవండి. చాలు. యేసు ప్రభు గురించి రాయబడుతున్న మాట, యేసు ప్రభువుకు సంతోషం ఇచ్చేది ఏందంట? ఆయన ఇష్టం నెరవేర్చుకునేదా? తన సొంత ఇష్టం నెరవేర్చుకునేదా? ఎవరి ఇష్టం నెరవేర్చటంట? ఎవరి ఇష్టము? తండ్రి ఇష్టం. దేవుని ఇష్టం నెరవేర్చుట ఏముంది? సంతోషంగా ఉంది. అనగా నీకు నాకు మనకు సంతోషం ఇచ్చేది ఏంటి? మన ఇష్టం నెరవేర్చుకునేదా? చాలాసార్లు మనం సంతోషిస్తాం మన ఇష్టం నెరవేర్చబడితే, మనం చెప్పినట్లుగా మన పిల్లలు లోబడి, మన తల్లిదండ్రులు ఒప్పుకుంటే మనకేమవుతుంది? నువ్వు మంచి మమ్మీవి నమ్మి, నువ్వు మంచి డాడీవి నాన్న, ఎందుకు? నేను చెప్పినట్లుగా నువ్వు చేశావు, నా ఇష్టం నువ్వు ఒప్పుకున్నావు, అది మనకు సంతోషం ఇస్తుంది. కానీ యేసు ప్రభు వారికి సంతోషం ఇచ్చేది ఏందంట? తన్ను పంపిన తండ్రి చిత్తమును నెరవేర్చుట యేసు ప్రభుకి ఎట్లా ఉంది? సంతోషం. అనగా నా జీవితంలో మనకు సంతోషం ఇచ్చేది ఏదయ్యా అంటే, దేవుని ఇష్టమును నెరవేర్చుట, అది మనకు సంతోషం ఇచ్చేదిగా ఉంది. కాబట్టి ఈ ఉదయ కాలంలో దేవుని వాక్యం మనకి ఏం బోధిస్తూ ఉందంటే, దేవభక్తుడై ఉండి, అనగా ఆయన ఆరాధించేవాడిగా ఉండి ఏం చేయాలంట? మనము మన ఇష్టం నెరవేర్చేవారిగా ఉండాలనా? కాదు. ఎవరి ఇష్టము? దేవుని ఇష్టము నెరవేర్చేవారిగా ఉన్నప్పుడు వారి ప్రార్థనను దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆలకిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారే మనకు మాదిరి. యేసు ప్రభు అంటా వచ్చినాడు, భూమి మీద నేను ఎల్లప్పుడూ కూడా ఎవరి ఇష్టమైన కార్యాలంట? తండ్రికి ఇష్టమైన కార్యాలే నేను చేస్తా ఉన్నాను కనుక తండ్రి నాకు ఎట్లా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన కార్యములు మనం చేస్తామో ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టాడు. ఆయన మనకి ఎలాగంటి వాడిగా ఉంటాడు? తోడుగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, మనకు సంతోషం ఇచ్చేది ఏమై ఉండాలి? నా ఇష్టము, మన ఇష్టము కాదు. ఎవరి ఇష్టము? దేవుని ఇష్టమును నెరవేర్చేవారిగా, అది మనకు సంతోషం ఇచ్చేదిగా ఉండాలి. కనుకనే రాయబడుతుంది కదా, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. నూతన మగుట వలన రూపాంతరము పొందడి. కనుకనే అపోస్తలుడైన పౌలు రోమిలకు రాస్తూ అంటా వచ్చినాడు, అయ్యా దేవుని చిత్తంని తెలుసుకోవాలంటే నీ మనసు ఏం చేయాలంట? మారాలా. నీ మనసును మార్చుకో. నువ్వు మనసును మార్చుకొని దేవుని ఇష్టమును నువ్వు నెరవేర్చు. దేవుని ఇష్టమును నెరవేర్చినప్పుడు ఆయన మన ప్రార్థనను ఆలకించేవాడిగా ఉన్నాడు. ఆయన మన ప్రార్థనకు జవాబిచ్చేవాడిగా ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. చూడండి, ఒక మాట రాయబడుతుంది లూకాసు వార్త 22వ అధ్యాయము. లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనం చదవండి. తొలగించుము
ఆ, ఆ, చూడండి, యేసు ప్రభు వారు ఆ శిలువ మరణం పొందడానికి ముందు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ప్రభువా, నా ఇష్టమే నెరవేర్చు తండ్రి అంటున్నాడా? ఏమంటున్నాడు? తన ప్రార్థన ఏమై ఉంది? ప్రభువా, నాకు ఇష్టము కాదు, నీ ఇష్టమే సిద్ధించునుగాక, నీ ఇష్టమే నెరవేర్చునుగాక. మన ప్రార్థన ఏమై ఉండాలా? ఇదే ఈ ప్రభువా, అదే ఈ ప్రభువానా? ఇలానే చేయి ప్రభువా, అలానే చేయనా? ఎలాంటి ప్రార్థనగా ఉండాలంటే మన ప్రార్థన, నా ఇష్టము కాదు ప్రభువా, నీ ఇష్టమే సిద్ధించునుగాక. తను అంటా ఉన్నాడు, నా ఇష్టము కాదయ్యా, నీ ఇష్టమే జరిగించు. దేన్ని అంటా ఉన్నాడు ఆయన? యేసు ప్రభువు దేన్ని అంటా ఉన్నాడు తన ఇష్టమని? దేని గురించి అంటా ఉన్నాడు? శిలువ శ్రమను పొందడానికి కూడా, ఆ కష్టమును పొందడానికి కూడా నా ఇష్టము కాదు, నీ ఇష్టమే కానే. మనం అంటామా, ప్రభువా ఈ శ్రమ వద్దులే ప్రభువా, ఈ శ్రమ నాకు వద్దు, ఈ శ్రమ నాకు దూరము చేయి అంటాం మనం. అవునా? అంటామా? ఖచ్చితంగా చెప్తాం, ఈ శ్రమ నాకు వద్దు ప్రభువా, ఈ శ్రమను నా ఎదురు నుంచి నువ్వు తొలగించు, ఈ శ్రమను నువ్వు నాకు తొలగిస్తే నేను నిన్ను ఆరాధిస్తా, నిన్ను సేవిస్తా, మొక్కుబడి చేసుకుంటా. అయితే యేసు ప్రభు ఏమంటా ఉన్నాడు? తండ్రి, నీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి, అయినా నా ఇష్టము కాదు, నీ ఇష్టమే జరిగించునుగాక, నీ ఇష్టమే జరుగునుగాక. అంటే యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రికి ఇష్టమైన కార్యాలే చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తన ప్రార్థన ఎలాంటి ప్రార్థనగా ఉంది? ఎలాంటి ప్రార్థనగా ఉంది? నా ఇష్టము కాదు, నీ ఇష్టమే జరుగునుగాక, నీ ఇష్టమే సిద్ధించునుగాక. చూడండి, అందుకనికే యేసు ప్రభు వారు తన శిష్యులకు ప్రార్థన నేర్పించేటప్పుడు అంటా వచ్చినాడు కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనం చదవండి. చేయుడి, మా తండ్రి గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు భూమి మీద కూడా నెరవేరును గాక. కాబట్టి ఏమని ప్రార్థన చేయమంటా ఉన్నాడు? ఏమని ప్రార్థన చేయమంటా ఉన్నాడు? పరలోకంలో దేవా, నీ చిత్తమే నెరవేర్చబడతా ఉంది, నీకు ఇష్టమైందే జరుగుతూ ఉంది, నీకు ఇష్టమే పరలోకంలో జరుగుతూ ఉంది. అలాంటిదిగానే భూమి మీద కూడా నీ ఇష్టమే నెరవేర్చబడును గాక. ఎవరు నెరవేర్చాలా? పరలోకంలో ఎవరున్నారు ఆయన ఇష్టం నెరవేర్చడానికి? ఎవరున్నారు పరలోకంలో? దేవదూతలు ఉన్నారు. అవునా? దేవుని ఇష్టం నెరవేర్చడానికి పరలోకంలో ఎవరున్నారు? దేవదూత. భూమి మీద దేవుని ఇష్టం నెరవేర్చడానికి ఎవరున్నారు? విశ్వాసులు ఉన్నారు. ఎవరున్నారు? విశ్వాసులు. మనమే. మన ద్వారా ఏం చేయబడాలా? దేవుని ఇష్టము నెరవేర్చబడాలి. పరలోకంలో అయితే తూచా తప్పకుండా, క్రమము తప్పకుండా, ఏమాత్రము అక్రమానికి చోటు లేకుండా దేవుని ఇష్టమే నెరవేర్చబడతా ఉంది. భూలోకంలో కూడా ఏం చేయబడాలంట? దేవుని ఇష్టమే. ఎట్లా నెరవేర్చబడుతుంది? ఇది నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా. కాబట్టి ప్రభువుకి ఏం చెప్పాలంటే, ప్రభువా, నీ ఇష్టము నెరవేర్చుట నాకు సంతోషం, నేను నీ ఇష్టమే నా జీవితంలో నెరవేర్చబడును గాక, నీ చిత్తమే నెరవేర్చబడును గాక అన్నట్టుగా మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. చూడండి, ఒక మాట చూస్తూ వచ్చినట్టయితే అక్కడ రాయబడుతుంది, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 8వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 8వ వచనం. తన కంటికి యుక్తమైనదంతయు అనగా, నీ కంటికి, నీ దృష్టికి మంచిది ఏదైతే అనిపిస్తుందో దాన్ని నువ్వు చేయొద్దు. నీ దృష్టికి మంచిది ఏదైతే ఉందో దాన్ని నువ్వు చేయొద్దు. ఎవరి దృష్టికి మంచిది? దేవుని దృష్టికి మంచిది ఏమిటో, దేవుని దృష్టికి ఇష్టమైనది ఏమిటో అది నీవు నేను మనము. కనుకనే మోషే ద్వారా ఇశ్రాయేలుకు మంచిది ఏంటో అది దాన్ని నువ్వు
చేయాలి. ఎవరి దృష్టికి ఇష్టమైంది చేయాలంట? ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. కనుకనే భూమి మీద ఉన్న నీవు, నేను, మనము ఏం చేయాలా? ఆయన ఇష్టమును నెరవేర్చాలి. ఆయనకి ఇష్టమైంది మనము చేయాలి. మనకిష్టమైనట్టుగా కాదు, మనకిష్టమైంది కాదు, దేవునికి దృష్టికి ఇష్టమైంది మనము చేయాలి. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 19వ వచనం చదవండి. ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లును నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది, ఉత్తమమైనది చేయాలి. అంటే ద్వితీయోపదేశ కాండంలో అక్కడ మనం చూస్తూ ఉన్నాము, మన కంటికి, మన దృష్టికి మంచిది ఏమిటో దాన్ని మనం చేయకూడదు. ఎవరి దృష్టికి ఇష్టమైందంట? దేవుని దృష్టికి యథార్థమైనది, దేవుని దృష్టికి ఉత్తమమైనది. దేవుని దృష్టికి ఏది ఉత్తమమైనదో, దేవుని దృష్టికి ఏది మంచిదో అదే మనము, నీవు నేను మనము చేయాలన్నమాట. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, రాయబడుతుంది యెషయా గ్రంథము 65వ అధ్యాయము, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 12వ వచనం చదవండి. నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిదిరి, నాకిష్టము కాని దాన్ని కోరి. ఏం చేశారంట? దేవునికి ఇష్టము కానిది కోరుకున్నారంట. దేవుని దృష్టికి ఇష్టము కానిది చేశారంట. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, 66వ అధ్యాయము 3వ వచనం చివరి భాగం చదవండి. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను, తమకిష్టమైనట్లుగా త్రోవలు, దేవునికి ఇష్టము కాని పనులు, దేవునికి ఇష్టము కాని ఆలోచనలు వారు చేస్తూ వచ్చినారు. ప్రభు అంటా ఉన్నాడు, నా దృష్టికి నాకు ఇష్టము కాని దాన్ని ఏం చేశారంట? వాళ్ళు కోరుకున్నారంట. కనుకనే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రాయబడుతుంది, 1 కొరింథీ 10వ అధ్యాయంలో, వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండక మాట చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము చదువున్నా. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. ఏం చేయలేదు, ఎట్లా ఉండలేకపోయినారంట? వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక వారు ఏం చెప్పారు? అరణ్యములోనే రాలిపోతూ వచ్చినారు, అరణ్యంలోనే విడవబడతా వచ్చినారు, అరణ్యంలోనే మరణిస్తూ వచ్చినారు, అరణ్యంలోనే దేవుని కోపాన్ని వారు పొందుతూ వచ్చినారు. కారణం ఏంటి? దేవుని దృష్టికి ఇష్టమైంది వారు కోరుకోవట్లేదు, దేవుని దృష్టికి ఇష్టమైంది వారు చేయట్లేదు, దేవుని దృష్టికి ఇష్టము కానిది కోరుకుంటూ, దేవుని దృష్టికి కోపము పుట్టించేటి వారు కోరుకుంటూ వారు చేస్తూ వచ్చినారు కనుక వారు ఏం పొందినారు? వాళ్ళు నష్టమును పొందినారు. దేవుని ఉగ్రతను వారు పొందుతూ వచ్చినారు. అటు ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, జ్ఞాపకం చేయబడుతున్న మాట, ఎవరైతే దేవభక్తుడై ఉండి ఆయన చిత్తమును, ఆయన ఇష్టమును జరిగిస్తారో, నెరవేరుస్తారో, వారి ప్రార్థనను దేవుడు ఏం చేస్తాడు? వింటాడు. అయితే ఈ ఇశ్రాయేలీయులు విడుదల పొందిన వారే, విమోచింపబడిన వారే, ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన వారే, దేవుని యొక్క స్వకీయ సాంపాద్యముగా పిలువబడిన వారే, దేవుని యొక్క ప్రతిష్ఠిత జనముగా పిలువబడిన వారే. అయితే వీళ్ళు ఎలాంటి వారిగా ఉన్నారు? దేవుని దృష్టికి ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు ఇష్టము కానిది, దేవుడు కోరుకొన్నది, దేవుడు ఇష్టపడినది వారు కోరుకుంటూ వచ్చినారు, వారు దాన్ని చేస్తూ వచ్చినారు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, రాయబడుతుంది యెషయా గ్రంథము 44వ అధ్యాయము, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనం చదవండి. చూడండి, కోరేషుతో ప్రభు ఏమంటా ఉన్నాడు? నా చిత్తమంతా, నా ఇష్టమంతా నెరవేర్చు. కోరేషు దేవుని దృష్టిలో ఎట్లా ఉన్నాడు? దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని ఎట్లా ఉన్నాడంట?
నెరవేర్చువాడా, నా చిత్తమంతయు నా ఇష్టమంతయు నెరవేర్చు. కాబట్టి కోరేషుది గురించి ఏమని చెప్పబడుతుందంటే, కోరేషు అంట దేవుని ఇష్టమంతా ఏం చేసినాడు? నెరవేర్చినాడు. దేవుడి చిత్తమును నెరవేర్చినాడు. కాబట్టి నీవు నేను మనము ఎలాగుండాలా? ఆయన ఆరాధించే ఆరాధికులంగా మాత్రమే కాదు, కానీ ఎలాంటి వారిగా ఉండాలా? ఆయన ఇష్టమును నెరవేర్చేవారి. మన ఇష్టము కాదు, ప్రభు యొక్క ఇష్టమును మనము నెరవేర్చేవారిగా ఉండాలి. ఇంకా రాయబడుతుంది చూడండి, ఆయన ఇష్టమైంది ఏంటంటే, చూడండి సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం చదవండి. యెహోవాకి ఇష్టమైంది ఏంటంట? నీతి న్యాయమును అనుసరించి నడుచుకొనుట, దేవుని వాక్య ప్రకారము జీవించుట, దేవుని వాక్యాన్ని గైకొనుట, దేవుని వాక్యానికి లోబడుట, అది దేవునికి ఇష్టం. కనుకనే మొదటి సమూయేలులో మనం చూస్తూ వచ్చినాం. సమూయేలు సౌలుతో అంటాడు, అయ్యా బలులు అర్పించుట కంటే ఏంది శ్రేష్టము? మాట వినుట శ్రేష్టం, వాక్యమును గైకొనుట శ్రేష్టం, లోబడుట శ్రేష్టం, విధేయత చూపుట ఇష్టం. చూడండి యేసు ప్రభు వారు ఎలాంటి విధేయత చూపినాడో మనం చూస్తే, మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. చాలు. మనం ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే అక్కడ రాయబడుతుంది, యేసు ప్రభు వారికి బాప్తిసం ఇచ్చింది ఎవరు? యోహాను. ఎవరు? దేవుని చేత, దేవుని యొక్క సృష్టి, అవునా? మనుష్యుడు యోహాను. యేసు ప్రభు దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకానికి వచ్చినాయి. మానవుడిగా వచ్చినటువంటి దేవుడు ఎవరి ద్వారా బాప్తిసం పొందుతా ఉన్నాడు? ఎవరి ద్వారా? యోహాను చేత. అంటే అక్కడ యేసు ప్రభు అంటా ఉన్నాడు, యోహాను నివారిస్తూ, అయ్యా నేను నీ ద్వారా బాప్తిసం పొందాలి, నేను మానవుణ్ణి, నువ్వు దేవుడవు, నేను నీ ద్వారా బాప్తిసం పొందాలి అంటే యేసు ప్రభు ఏమంటా ఉన్నాడు? అయ్యా ఇలాగూ జరిగించడానికి ఏమైంది? ఇది తగి ఉంది, నేను దీనికి లోబడుతూ ఉన్నాను. తండ్రి అయిన దేవుడు నన్ను ఈ రీతిగా లోబడమని నిర్ణయించినాడు కనుక నేనేం చేస్తున్నా? లోబడుతూ ఉన్నా. దేవుని చిత్తము అంటే దేవుడు మనకి ఏదైతే చేయమని లోబడమని చెప్పినాడో దాన్ని మనం ఏం చేయాలా? లోబడాలి. ఏం చేయాలా? లోబడాలి. ఇంకొకటి మాట రాయబడుతుంది ఇంకొక చోట, వారికి లోబడి ఉండేనని ఉంది. ఎక్కడుంది అది? యేసు ప్రభు తల్లిదండ్రులకు లోబడి అని ఉంది. ఎక్కడ? లూకా 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము ఎక్కడన్నా 50 వచనంలో ఉందా? 51 వచనమా? చదవండి 51 వచనం. పిల్లలు చదువుతారండి, పిల్లలు చదువుతాను, చదవండి మా. లూకా సువార్త 2వ అధ్యాయము 51 వచనం చదవండి. అన్న కాదులేనా, ఇక్కడ పిల్లలు చదువుతారు. బయలుదేరి వారికి, యేసు ప్రభువు సృష్టికర్త అయిన దేవుడు శరీర రీతిగా ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఏం చేస్తూ ఉన్నాడు? లోబడుతూ ఉన్నాడు. ఎందుకు లోబడుతూ ఉన్నాడు? తనంటా ఉన్నాడు, అయ్యా తండ్రి, నన్ను పంపిన తండ్రి ఈ విధంగా లోబడి ఉండమని నన్ను ఏం చేశాడు? నిర్ణయించినాడు కనుక నేను లోబడుతూ ఉన్నా. కాబట్టి దేవుని ఇష్టం ఏంటంటే ఏంటి? లోబడి ఎండుట. కనుక నేను రాయబడుతుంది కదా, చూడండి ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, కంఠస్థ వాక్యమే కదా అది? కంఠస్థ వాక్యమేనా? చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదవండి మా.
మీ తల్లిదండ్రులకు ఏం చేయాలా? విధేయులై ఉండండి, లోబడి ఉండండి. యేసు ప్రభువారే శరీర రీతిగా ఉన్నటువంటి మరియా యోసేపులకి ఎట్లున్నాడు? లోబడ్డాడు. ఎందుకు? ఇది ధర్మం, ఇది వాక్య నియమం, ఇది వాక్యము నియమము కనుక ఈ నియమానికి ఏం చేయాలా? లోబడాల. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఏం చేయాలంట? సొంత పురుషులకు, స్త్రీలు ఎవరికి లోబడి ఉండాలంట? తమ సొంత పురుషులకు లోబడి ఉండు. ఇంకా 24వ వచనం కూడా చదవండి. భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడాల. అనగా స్త్రీ యొక్క ధర్మం ఏంటంటే తన భర్తకు ఏం చేయాలా? లోబడాలి. పిల్లలు ఏం చేయాలా? తమ తల్లిదండ్రులకు లోబడాలి. ఏంటిది? దైవ నియమం. యేసు ప్రభువారు ఆయన మానవుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులకి ఏం చేశాడైనా? లోబడ్డాడు. బాప్తీసం తీసుకునే విషయంలో కూడా యోహాను నివారింపజేస్తా వచ్చినాడు. అయ్యా, నేను నీ ద్వారా బాప్తీసం పొందాలి, నేను యోగ్యుని కాదు, నేను మానవ మాత్రుణ్ణి, నువ్వు సృష్టికర్తైన దేవుడవు, నేను నీకు లోబడాలి అంటే యేసు ప్రభు అంటా ఉన్నాడు, కాదయ్యా, నీతి యావత్తు జరిగించుట ఇది మనకు తగింది. తండ్రి అయిన దేవుడు నీ ద్వారా బాప్తీసం తీసుకోవాలని నిర్ణయించినాడు కనుక నేను లోబడతా ఉన్నా, నేను విధేయత చూపుతా ఉన్నా. కాబట్టి తండ్రికి ఇష్టమైంది, మన దేవునికి ఇష్టమైంది ఏంటి? నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటాడు. కనుకనే సమూయేలు సౌలుతో అంటా వచ్చినాడు, అయ్యా, నువ్వు ఏమి చేసినావు అనేది కాదు, మాట వినుట శ్రేష్టం, లోబడుట శ్రేష్టం, విధేయత చూపుట శ్రేష్టం. అవిధేయుల మీదకి ఏముందంట? గలతీయులకు రాసిన పత్రిక అనుకుంటాను, గలతీయులకు రాసిన పత్రిక అవిధేయుల మీదికి దేవుని ఉగ్రత వచ్చినాను. ఎక్కడుంది అది? గలతీయులనా కొరింథీయులనా? మీరు గత కాలమందు ఎక్కడగా అవిధేయుల మీదికి దేవుని ఉగ్రత వచ్చినంది. ఎక్కడది? సరే, అవిధేయుల మీదికి దేవుని ఉగ్రత ఉంది అని రాయబడుతుందన్నమాట. సరే, కాబట్టి దేవుని బిడలముగా, ఆయన ఆరాధించే వారముగా, ఆయన చిత్తమును, ఆయన ఇష్టమును నెరవేర్చే వారముగా ఉండాలి. ఆయన ఇష్టము నెరవేర్చుట అంటే ఏంటి? దేవునికి ఇష్టమైంది అంటే ఏంటి? బలులను అర్పించుట కంటే ఏంది శ్రేష్టము? ఆయన ఆజ్ఞలను, ఆయన వాక్యమును అనుసరించి నడుచుకునుట దేవునికి ఇష్టమైంది. రెండోది గమని చూస్తూ వచ్చినట్లయితే చూడండి, కీర్తన గ్రంథము 51వ అధ్యాయం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనం చదవండి. చాలు. దేవునికి ఇష్టమైంది మరొకటి ఏంటంట? విరిగి నలిగిన మనస్సు. మొట్టమొదట దేవునికి ఇష్టమైంది ఏంటి? ఆయన మాట వినట, నీతి న్యాయములను అనుసరి, అనగా ఆయన మాట వినుట ఆయనకి ఇష్టమైంది. దేవునికి ఇష్టం కలిగించేది ఏంటి అంటే మనం ఆయన మాటను విని ఆయన మాటకు గైకొన్నట్లయితే అది ఆయనకు ఇష్టం. కాబట్టి ఆరాధించేవారిగా మాత్రమే కాదు, కానీ ఆయన చిత్తము చొప్పున జరిగించు అని యొక్క ప్రార్థనను దేవుడు పెట్టాడు. అంటే ఆయన ఆరాధించాలి, అంత మాత్రమే కాదు, ఏం చేయాలంట? ఆయన మాటను వినేవారి యొక్క ప్రార్థనను దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. అంతే కదా. మన ఈ రీతిగా
సహజ రీతిగా చూస్తే రే నువ్వు నా మాట వింటే నేను నీ పని నువ్వు అడిగింది ఇస్తా అంటామా లేదా తల్లిదండ్రులు? ఈ దినాలు ఆ మాట ఎక్కడ చెప్పనిస్తారులేండి, చెప్పనీరు, ఆ మాట కూడా చెప్పనీరు కదా. అయితే ప్రభు ఏమంటాడంటే నీతి న్యాయములను అనుసరించుట దేవునికి ఇష్టం. అనగా లోబడుట, ఆయన వాక్యమునకు విధేయత చూపుట దేవునికి ఇష్టం. అనగా దేవుని చిత్తాన్ని జరిగించుట అంటే దేవుని వాక్యానికి లోబడుట, దేవుని వాక్యానికి విధేయత చూపుట, అది దేవుని చిత్తమును జరిగించిన వారముగా పిలవబడు. రెండోదిగా మనం చూస్తూ ఉన్నాం, దేవునికి ఇష్టమైంది ఏందంట విరిగి నలిగిన. చూడండి ఇంకొకటి రాయబడుతుంది యెషయా గ్రంథము 66వ అధ్యాయం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 3వ వచనమా 2వ వచనమా చదువుమా. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం చివరి మాట చదువుమా. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వాణిని నేనేం చేస్తా ఉన్నా. అనగా ప్రభు మన నుండి ఏం కోరుతా ఉన్నాడు? విరిగి నలిగిన మనస్సు, అనగా దీనులుగా ఉండాలని దేవుడు. అనగా దేవుని చిత్తమును జరిగించుట అంటే మనం ఈ లోకంలో ఎట్లాంటి వారంగా ఉండాలా? దీనులముగా ఉండాలి. గర్విష్ఠులముగా కాకుండా, అవిధేయులముగా కాకుండా ఆయన దృష్టికి మనం ఎలాగుండాలా? దీనులముగా ఉండాలి. అందుకే రాయబడుతుంది మొదటి పేతురు రాసిన పత్రిక, చదవండి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. లోబడి ఉండుడి, మిమ్మల్ని అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప. కాబట్టి ఆయన చేతి క్రింద ఇంకా ఎట్లా ఉండాలంట మనము? దీనమని 6వ వచనంలో కూడా రాయబడుతుంది. చదవండి పిల్లలు, చదవండి అమ్మా. 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం ఎట్లుండాలంట? దీన మనస్కులుగా ఉండాలి, దీనులుగా ఉండాలా. మన ప్రభు జకరియా గ్రంథంలో రాయబడుతుంది, ఇదిగో మీ రాజు దీనుడై ఎట్లా వస్తున్నాడంట? ఆయన గార్ధపం ఎక్కి మీ ఎద్దకు వస్తా ఉన్నాడు. మన ప్రభు ఎట్లా వచ్చినాడు ఈ లోకానికి? దీనుడుగా వచ్చినాడు. ఆయన దీనుడుగా వచ్చినాడు. కాబట్టి దేవుని చిత్తమును చేయుట అంటే అర్థం ఏంటంటే, దేవుని ఇష్టమును చేయుట అంటే అర్థం ఏంటంటే ఏంటి? మనము దీనులుగా ఉండాలి. ఎవరైతే విరిగి నలిగిన మనసు కలిగి ఉంటా ఉన్నారో అలాంటి వారంటే దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టమైనది ఏంటంటే మనం విరిగి నలిగిన హృదయమును కలిగి ఉండుట. విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి. కాబట్టి ఉదయ కాలంలో ప్రార్థనకు ప్రవేశించకముందు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన పాపుల మనవిని ఆలకింపడు. ఒకవేళ ఇంకా పాపంలోనే ఉన్నావా, ఈ క్షణమందే, ఈ సమయమందే, ప్రభువా నేను పాపిని, నీ రక్తము చేత నన్ను కడుగు అంటే ఆయన నీ పాపములు క్షమించి నేను ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. నువ్వు పరిశుద్ధపరచబడినట్లు వాడివైతే ఆయన నీ ప్రార్థనను వింటాడు. పరిశుద్ధపరచబడ్డం మాత్రమే కాదు, ఏం చేయాలంట? మనము ఏం చేయాలంట? ఆయన ఆరాధించే వారిగా ఉండాలి. ఎలాంటి వారిగా ఉండాలి? మనము ఆరాధించేవారి. ఎప్పుడు ఆరాధించాలా? ఆదివారమేనా? పరలోకంలో దేవదూతలు ఏం చేస్తూ ఉన్నారు? రాత్రింబగలు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి నిరంతరము స్తోత్రాడినటువంటి దేవునికి మనం ఏం చేయాలా? నిత్యము ప్రభుని ఆరాధించేవారిగా ఉండాలి. కీర్తనగాడు అంటా ఉన్నాడు, నా నోట ఎల్లప్పుడూ ప్రభుని గూర్చిన గానము, ప్రభుని గూర్చిన కీర్తి నా నోట ఉంటాలి. కాబట్టి దేవుని బిడ్డలముగా మన నోట ఏముండాలా? ప్రభుని గూర్చిన గానం, ప్రభుని గూర్చిన వర్ణన, ప్రభుని గూర్చిన ధ్యానం, ప్రభుని గూర్చిన కీర్తి మన నోట ఉండాలి. మూడోదిగా చూస్తూ ఉన్నాం, ఆయన చిత్తమును మనము నెరవేరు. ఆయన చిత్తం అంటే ఏంటి? ప్రభు యొక్క ఇష్టం. ప్రభుకి ఇష్టమైంది ఏంటి? లోబడుట. ప్రభుకి ఇష్టమైంది ఏంటి? లోబడుట. దేనికి లోబడాలి మనము? దేవుని వాక్యానికి మనము లోబడాలి. ప్రభు దేవుని వాక్యం ఉంటా ఉంది, పిల్లలారా మీ తల్లిదండ్రులకు మీరేం చేయాలా? లోబడాలా. స్త్రీలారా మీ భర్తలకు మీరు ఏం చేయాలా? లోబడాలా. కాబట్టి దేవుని వాక్య ప్రకారం మనం ఏం చేయాలా? లోబడేవారిగా ఉండాలి, విధేయత చూపేవారు. రెండోదిగా మనం చూస్తూ ఉన్నాం, దేవునికి ఇష్టమైంది మరొకటి ఏంటి?
దీనులుగా ఉండాలి. ఎలాంటి వారిగా మనం ఉండాలా? దీనులుగా ఉండాలి. దీనులకు ప్రభు ఏం చేస్తాడంట? తగిన కాలం ముందు వారిని ఏం చేస్తాడు? ఆయన హెచ్చిస్తాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఎలాంటి వారిగా ఉండాలా? దీనులుగా ఉండాలి. కాబట్టి ప్రార్థనలో ప్రవేశించక ముందు మనం పరీక్షించుకుందాం. ప్రభువా, నేను నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను, కానీ నీకు ఇష్టమైంది నేను చేయలేకపోతా ఉన్నా. నీకు ఇష్టమైనట్టుగా నేను జీవించలేకపోతా ఉన్నా. నీ వాక్యానికి నేను లోబడలేకపోతా ఉన్నా. ఎక్కడ దేవుని వాక్యానికి లోబడలేకపోతా ఉన్నామో, ఎక్కడ దేవుని వాక్యానికి విధేయత చూపలేకపోతా ఉన్నామో మనం ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దీనులుగా ఉండాలి. ఎలాంటి వారిగా ఉండాలి మనము? దీనులు. ప్రభువా, మనలో అట్టి దీనత ఉందా? చూడండి, రాయబడుతుంది. ఒక మాట చదువుకొని చేద్దాము. పిలిపిలికి రాసిన పత్రిక తెలిసిన విషయమే. 2వ అధ్యాయము 7వ వచనము 7వ వచనం 8వ వచనం అందరం చదువుదామా? 7వ వచనం 8వ వచనం 2వ అధ్యాయము 7, 8 అందరం కలిసి చదువుదాం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను ప్రభు ఎలాంటి వాడిగా ఉన్నాడు? విధేయత చూపుతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తను ఏం చేస్తూ ఉన్నాడు? తను తాను తగ్గించు దీనుడిగా ఉంటావచ్చు. కాబట్టి ఎవరైతే దేవుని చిత్తమును, దేవుని ఇష్టమును చేస్తూ ఉన్నారో, అనగా ఎవరైతే దేవుని వాక్యానికి లోబడుతూ ఉన్నారో, ఎవరైతే దేవుని వాక్యానికి విధేయత చూపుతూ ఉన్నారో, ఎవరైతే దేవునికి దీనులుగా ఉంటా ఉన్నారో, వారి ప్రార్థనను దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆలకిస్తూ ఉన్నాడు. మరొక మాట చూద్దాం, చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయము. లూకాసు వార్త 12వ అధ్యాయము 47వ వచనం చదువుదామా? లూకాసు వార్త 12వ అధ్యాయము 47 అందరం చదువుదాం. తన యజమానుని చిత్తము ఎరిగిండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు. ఎవరికంటే అనేకమైన దెబ్బలు? దేవుని చిత్తము చేయని వానికి, దేవుని ఇష్టము చేయని వానికి, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఇష్టము అనగా లోబడుట, విధేయత చూపుట, దీనుడిగా ఉండుట, ఇది ఎవరైతే చేయరో వారికి ఏముందంట? ఒక దెబ్బన మనిషినికి ఏముంది? ఏమంటారు? పశువుకు ఒక దెబ్బ, మనిషికి ఏంటంట? ఒక మాట. ఇక్కడ దేవుని వాక్యం రాయబడుతుంది, దేవుని ఇష్టము చేయని వానికి ఏముంది? ఎన్ని దెబ్బలంట? అనేకమైన దెబ్బలు. అనేకమైన దెబ్బలు రాకముందే దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేద్దాం, ఒప్పుకుందాం. దేవుడు మనకు అలాగూ సహాయం చేయను కాక. దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ఇప్పటి నుంచి నీ ఇష్ట ప్రకారం నేను ఆరాధించేవాడిగా ఉంటాను. అంత మాత్రమే కాదు, నీకు ఇష్టమైంది అనగా నీకు లోబడుట, నీకు విధేయత చూపుట, నేను తగ్గించుకునుట, దీనుడుగా ఉంటాను. ఎక్కడైతే ఉండలేకపోతేమో, ఎక్కడైతే అవిధేయులుగా ఉంటామో, ఎక్కడైతే మన ఇష్టం నెరవేర్చుకుంటామో దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం, విడిచిపెడదాం. దేవుడు మనకు అలాగూ సహాయం చేయనుగాక.